ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. ఈ అధ్యాయములో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పెదమనట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనము అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుడిచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడతారు, కానీ తాము హాస్యాస్పదులు అగుటకు ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయముగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింది విధముగా తెలుపుచున్నారు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగినది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు క్రిక్కరిసి పోవుచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములు ఒత్తుచు మనస్సునందు జపం చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండేది. శ్రీమాన్ భూటి, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగగింజ అంటినంటున్నది చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందకి దొర్లట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో అని ఊహించనారంభించిరి. శనగల చొక్కాలు ఎట్లు దూరి అచట నిలవగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహింపలేకుండెను. ఎవరికి సరైన సమాధానం తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమును ఆశ్చర్యపడుచుండగా, బాబా, వీనికి అనగా అన్నాసాహెబ్కి తనొక్కడే తిను దుర్గణము ఒకటి కలదు. ఈనాడు సంత రోజున శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వారి నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అని అనిరి. హేమాడ్ పంతు, బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై ఎలా మోపుదవు? ఈనాటికి ఎన్నడను షిరిడీలోని సంతను నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొనియుంటిని? నేను కొన్నప్పుడు నేను ఎట్లు తిని ఉందునో నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమియో తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చదవో. ఎవరినో దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటన మన బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందము అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయమును మొదట గురువును కర్పించినచో వాని యందు అభిమానము సహజంగా అదృశ్యమైపోవను. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురునికి అర్పించవలను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమొగటుకు సహాయపడును. విషయములు అనుభవించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవింపవచ్చునా లేదా అన్న ప్రశ్న ఏర్పడను. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టుము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడను. గురువునందు ప్రేమ వృద్ధి పొందను. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమును తీయముగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము ఎంచెదరో వారు దైవము ఎచ్చటను చూడలేరు.
భేదములన్నింటినీ ప్రక్కకు తోసి గురువును దేవునిగా ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించంచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన, మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించంచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందుంచుకొనదము. మనకు బాబా ధ్యానము రెట్లు వృద్ధి పొందుచుండును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగమును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచితము. ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులో శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడు అనువాడును గురువగు సాందీపని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరామును అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు, ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను. కానీ తన వద్ద శనగులన్నవని కానీ కొంచెము తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని తన శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడకు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటువని అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకు ఏమీయూ లేదని భావము. రెండవ వాడు తదాసు అనెను. దాదా, ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమీయూ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావం చే నీవేమీ తినుచుంటువని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలను గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భధారిత్యముచే బాధపడసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించడకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి కూడా తిని అలవాటుండనో వారు దీనిని జ్ఞప్తి ఉంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తితో బోధించెను. అన్నా చించణీకర్, మావిషీబాయి. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘన్శ్యామ్ బాబర్రే ఉరఫ్ అన్నా చించణీకర్ అను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినని వలెను, హఠము చేయువాని వలెను గాన్పించెను. వాడు మంచి హృదయము గలవాడు, నక్క జిత్తులు వాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ్ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కటడా పైన వేసి ఉన్న దానిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచెడివారు. ఇతరులు మావిషీబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఈమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతులు వేళ్లు అల్లి దాంతో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావిషీబాయి ముఖము కిందకి మీదకి గుచ్చుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము కలగదొకటిచే ఆమె, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను.
చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లను, నేను ముసలివాడను, దుర్మార్గుడు అనుకుంటున్నావు. నేను వెరివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి జమ్ముచుండెరు. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానం పరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనెనచో దానిలో ఔనచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారములకు హృదయానంద పూరితులైరి. బాబా నైజము భక్త పరాయణ తత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరుల జోక్యము కలుగు చేసుకొనుట బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణ ఇచ్చెదము. ఈ మావిషీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించే బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మ, కొంచెము మెల్లగా తోమము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయెను. బాబాను చూచుటకెవరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరన 2 చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుచ్చుకునెను. ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపట్లో పొత్తి కడుపు ప్రేలును అనుకొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గి సటకాను విడిచి గద్దపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగు చేసుకుని రాదని నీతిని నేర్చుకునిరి. ఎవరి సేవ ఎట్టుదో బాబాకే గుర్తు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. సంపూర్ణం.